4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితులపైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకుగా వించబడ్డారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్ కోడికత్తి డ్రామా ఆడి అతన్ని జైల్లో పెట్టి ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు, బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు. ఏ మాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు సీలుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు. ఆయన ఊరేగిస్తారు. డోర్ డెలివరీ పంపించాడు. దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. బీసీ కుర్రాడు మా అక్కకు అన్యాయం చేయొద్దండి, వేధించొద్దంటే అతన్ని పెట్రోల్ బేస్ తగలబెడతారు. చీరాల్లో మాస్క్